హాయ్ ఫ్రెండ్స్, 2022లో పూర్తి ప్రపంచం దృష్టంతా రష్యా ఉక్రెయిన్ వార్ మీదే ఉంది. అదే సమయంలో ఏషియాకి ఇంకోవైపు ఒక దేశం చాలా ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేసే పనిలో పడింది. అలాంటి ఆయుధాలను ఇంతవరకు మరే దేశం కూడా తయారు చేయలేదు. చైనాకి అతుక్కుని ఉన్న ఈ చిన్న దేశం ఇంకేదో కాదు, మనందరికీ బాగా తెలిసిన నార్త్ కొరియా. 2022లో నార్త్ అమెరికా 90 బాలిస్టిక్ మిసైల్స్ ని టెస్ట్ చేసింది. వాటిలో 8 ఇంటర్నేషనల్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి ఎంత ప్రమాదకరం అంటే వీటి రేంజ్ ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్ వరకు ఉంటుంది. ఆ తర్వాత 24 మార్చ్ 2022న ఒక ఇంటర్నేషనల్ మిసైల్ ని నార్త్ కొరియా టెస్ట్ చేసింది. ఈ మిసైల్ భూ వాతావరణం నుండి 6000 కిలోమీటర్ల పైకి వెళ్ళింది. తిరిగి అక్కడి నుంచి జపాన్ యొక్క ఐస్లాండ్ హొకైడోకి దగ్గరలో సీ ఆఫ్ జపాన్ లో పడిపోయింది. అలా ఈ మిసైల్ 12,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ని ట్రావెల్ చేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క దేశం దగ్గర కూడా ఇంత ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్ లేదు. ఈ మిసైల్ ఎక్స్పెరిమెంట్ తర్వాత అమెరికాలో అలజడులు చెలరేగాయి. ఫ్రెండ్స్, జియోగ్రాఫికల్ గా చూసినట్లయితే అమెరికా మిగతా ప్రపంచానికి చాలా దూరంలో ఉంది. అమెరికాకి 2 వైపులా సముద్రం ఉంది. ఒకవేళ మనం వెస్ట్రన్ మరియు ఆఫ్రికా సైడ్ నుంచి చూస్తే మధ్యలో 5,000 కిలోమీటర్ల అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఈస్టర్న్ సైడ్ లో చూస్తే 10,000 కిలోమీటర్ల పసిఫిక్ ఓషన్ ఉంది. మిగతా ప్రపంచం నుండి ఇంత ఎక్కువ దూరంలో ఉండడం అమెరికాకి చాలా ఉపయోగం అవుతుంది. అందుకే ఏ ఒక్క వరల్డ్ వార్ లో అమెరికా మీద డైరెక్ట్ అటాక్ జరగలేదు. జపాన్ పెరల్ హార్బర్ మీద అటాక్ చేసినప్పుడు అమెరికా యొక్క పసిఫిక్ ప్లేస్ వరకు చేరుకుంది. ఇక్కడ మిసైల్ ఎక్స్పెరిమెంట్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి అంటే తర్వాత రోజే అమెరికా ఎయిర్ ఫోర్స్ మరియు సౌత్ కొరియా ఎయిర్ ఫోర్స్లు కొరియా నుండి జపాన్ వరకు జాయింట్ పెట్రోలింగ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ ఇంటర్నేషనల్ మిసైల్స్ వల్ల అమెరికా మొత్తం నార్త్ కొరియా టార్గెట్ లో ఉంది. కానీ ఇది చాలా చిన్న కారణం అవుతుంది. కేవలం ఈ ఒక్క రీజన్ తో నార్త్ కొరియా మీద అటాక్ చేయడం సాధ్యం కాదు. అసలు దీంట్లో నిజానికి అసలు విషయం ఏంటనేది వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. 2022లో నార్త్ కొరియా కేవలం ఇంటర్నేషనల్ మిసైల్స్ ని మాత్రమే టెస్ట్ చేయలేదు. 4th అక్టోబర్న ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ను కూడా టెస్ట్ చేసింది. ఈ మిసైల్ జపాన్ పై నుంచి పాస్ అవుతూ 4,600 కిలోమీటర్లు ప్రయాణం చేసి పసిఫిక్ ఓషన్ లో పడింది. అంటే దీని అర్థం జపాన్, సౌత్ కొరియా మరియు గువామ్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ల మీద నార్త్ కొరియా చాలా సింపుల్ గా అటాక్ చేయగలదు. అంతేకాదు, ఇప్పుడు నార్త్ కొరియా టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్ మీద పనిచేస్తుంది. ఈ టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్స్ నార్మల్ న్యూక్లియర్ మిసైల్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీటి సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇవి షార్ట్ రేంజ్ టార్గెట్ ని హిట్ చేయగలవు. అలాగే ఈ మిసైల్స్ ని యూజ్ చేయడానికి సబ్మెరైన్ లేదా స్పెషల్ జెట్ అవసరం ఉండదు. వీటిని నార్మల్ మిసైల్స్ వెహికల్స్ తో కూడా లాంచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నార్మల్ న్యూక్లియర్ మిసైల్స్ ని లాంచ్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క అప్రూవల్ అవసరం అవుతుంది. కానీ టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్స్ ని లాంచ్ చేయడానికి కేవలం కమాండర్ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నార్మల్ న్యూక్లియర్ బాంబ్ ఒక నగరం మొత్తాన్ని నాశనం చేయగలదు. టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్ కేవలం ఒక పర్టికులర్ ఏరియాని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శత్రువు యొక్క మిలిటరీ బేస్ లేదా బెటాలియన్ మొత్తాన్ని ఈ టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్ డిస్ట్రాయ్ చేయగలవు. ఒకవేళ నార్త్ కొరియాకి సౌత్ కొరియా అమెరికాతో యుద్ధం జరిగినప్పుడు నార్త్ కొరియా ఇంటర్నేషనల్ న్యూక్లియర్ మిసైల్స్ ని ఫైర్ చేస్తుంది. దీనికి సమాధానంగా అమెరికా సబ్మెరైన్ 3 లేదా 4 న్యూక్లియర్ మిసైల్స్ వేసి పూర్తి నార్త్ కొరియాని సర్వనాశనం చేస్తాయి. అందువల్ల ఏ దేశానికి కూడా ఉపయోగం ఉండదు. ఒకవేళ నార్త్ కొరియా ట్యాంక్స్, కెనాన్స్ మరియు జెట్స్ తో యుద్ధం చేస్తే అమెరికా చాలా సింపుల్ గా ఈ యుద్ధాన్ని గెలుస్తుంది. ఎందుకంటే అమెరికాకు చెందిన దాదాపు 30,000 ట్రూప్స్ సౌత్ కొరియాలో ఉన్నాయి, 50,000 ట్రూప్స్ జపాన్ లో ఉన్నాయి, ఇంకా 22,000 ట్రూప్స్ గుమాన్లో ఉన్నాయి. అంతేకాదు, హైవాలో అమెరికా యొక్క అతిపెద్ద ఫైటర్ జెట్ బేస్ ఉంది. ఇక్కడ ప్రతి క్షణం దాదాపు 2,000 మిలిటరీ జెట్స్ రెడీగా ఉంటాయి. అందుకే నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ తో కాకుండా ఇంకా ఏ విధంగా కూడా అమెరికాతో పోరాడలేదు. ఈ విషయం నార్త్ కొరియాకి బాగా తెలుసు. కానీ న్యూక్లియర్ మిసైల్స్ వల్ల కూడా ప్రాబ్లం ఉంది. అదేంటంటే అమెరికన్ సబ్మెరైన్స్ రివర్స్ లో అటాక్ చేస్తాయి. అందుకే నార్త్ కొరియా టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్స్ ని తయారు చేస్తుంది. ఇలా చేయడం వల్ల యుద్ధ సమయంలో జపాన్, సౌత్ కొరియా మరియు హువాయోలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ల మీద అటాక్ చేయొచ్చు. దాంతో అమెరికా యొక్క పూర్తి ఆర్మీ న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పూర్తి ఏరియాలో ఇవి తప్ప అమెరికాకు వేరే మిలిటరీ బేస్లు లేవు. అలాగే ఈ పూర్తి సినారియోలో ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉంది.
ఏ చిన్న తప్పు జరిగినా అది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. నార్త్ కొరియాకి కేవలం 50 కిలోమీటర్స్ దూరంలో సియోల్ ఉంది. సియోల్ సౌత్ కొరియా యొక్క క్యాపిటల్. అలాగే ప్రపంచంలో 16వ అతిపెద్ద నగరం అవుతుంది. ఈ నగరంలో 50% సౌత్ కొరియా పాపులేషన్ నివసిస్తుంది. నార్త్ కొరియా ఏ ఒక్క మిసైల్ ని అయినా మిస్ఫైర్ చేస్తే సియోల్లో ఉండే కొన్ని లక్షల మంది చనిపోతారు. అందుకే నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ మీద పనిచేయడం ఆపాలి అని అమెరికా బలంగా ప్రయత్నిస్తుంది. కానీ ఈ విషయంలో నార్త్ కొరియాని ఒప్పించడం అంత సింపుల్ ఏం కాదు. ఒకవేళ అమెరికా మిలిటరీ ద్వారా నార్త్ కొరియా మీద ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నిస్తే అందుకు నార్త్ కొరియా ఎలా రియాక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కిమ్ మిలిటరీ ప్రకారం అమెరికా మీద న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేసే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడు నార్త్ కొరియా మీద ఎకనామిక్ ఆంక్షలు పెట్టడమే అమెరికాకి ఉన్న ఏకైక మార్గం అవుతుంది. మేబీ ఈ ఒపీనియన్ కూడా ఫలించకపోవచ్చు. ఎందుకంటే దీనికి కారణం చైనా నార్త్ కొరియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అవుతుంది. నార్త్ కొరియా యొక్క 90% ఇంటర్నేషనల్ ట్రేడ్ చైనాతోనే జరుగుతుంది. చైనా నుంచి వచ్చే డబ్బుతోనే నార్త్ కొరియా యొక్క ఎకనామీ నడుస్తుంది. ఫ్రెండ్స్, చైనా మరియు నార్త్ కొరియా అఫీషియల్ అలయన్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఒక మిలిటరీ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం మీద అటాక్ జరిగినా రెండు దేశాలు కలిసి డిఫెండ్ చేసుకుంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ప్రపంచం మొత్తం నార్త్ కొరియాని దూరం పెట్టినప్పుడు చైనాకి మాత్రం నార్త్ కొరియాతో ఇంత స్నేహం ఎలా కుదిరిందని. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి జవాబు చైనా యొక్క జియోగ్రాఫికల్ కాంప్లికేషన్ అని చెప్పాలి. పూర్తి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి చైనా దగ్గర కేవలం ఈ ఒక్క మార్గమే ఉంది. కానీ ఈ మొత్తం మార్గంలో చిన్న చిన్న ఐస్లాండ్స్ ఉన్నాయి. లైక్ తైవాన్, జపాన్, సౌత్ కొరియా, రైక్యూ ఐస్లాండ్స్ మరియు ఫిలిప్పీన్స్ లాంటి ఐస్లాండ్స్ ఉన్నాయి. ఈ ఐస్లాండ్స్ అన్నీ కూడా అమెరికాకి మిత్ర దేశాలవుతాయి. అమెరికా ఒక్క మాట చెప్తే ఈ ఐస్లాండ్స్ అన్నీ కలిసి చైనాకి ఉన్న ఒక్కగానొక్క ట్రేడ్ రూట్ ని బ్లాక్ చేసేస్తాయి. చైనాకి అతిపెద్ద శత్రువు అయిన అమెరికాకి చెందిన ఏషియాలోని అతిపెద్ద మిలిటరీ బేస్ సౌత్ కొరియాలో ఉంది. ఇక్కడ దాదాపు 30,000 మంది అమెరికా సోల్జర్స్ ఉన్నారు. ఇక్కడ నార్త్ కొరియా వీటన్నిటికీ అడ్డంగా ఉంది. అందుకే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ నార్త్ కొరియాని విడిచిపెట్టలేదు. ఒకవేళ సౌత్ కొరియా మరియు అమెరికా కలిసి నార్త్ కొరియాని ఆక్రమించుకుంటే అప్పుడు చైనా ఒంటరి అయిపోతుంది. అప్పుడు చైనా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కూడా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నార్త్ కొరియా యుద్ధం ఓడిపోతే భయంకర క్రైసిస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని లక్షల మంది నార్త్ కొరియన్స్ బోర్డర్ క్రాస్ చేసి చైనా లోపలికి వచ్చేస్తారు. దాంతో చైనా ఎకనామీ దెబ్బతింటుంది. ఈ కారణాలతోనే చైనా నార్త్ కొరియాను అస్సలు విడిచిపెట్టదు. ఇంతవరకు రెండు విషయాలు నార్త్ కొరియాని అన్డిఫీటబుల్ గా మారుస్తున్నాయి. ఒకటి మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్స్ టెక్నాలజీ, రెండు చైనాతో స్నేహం. ఫ్రెండ్స్, నార్త్ కొరియా పాపులేషన్ అనేది నార్త్ కొరియాని సౌత్ కొరియా కంటే బలంగా మారుస్తుంది. ప్రస్తుతం సౌత్ కొరియా పాపులేషన్ నార్త్ కొరియా పాపులేషన్ కి ఆల్మోస్ట్ డబుల్ ఉంది. కానీ ఫ్యూచర్లో ఈ గ్యాప్ తగ్గబోతుంది. ఇందుకు కారణం సౌత్ కొరియా యొక్క లో బర్త్ రేట్. సౌత్ కొరియాలో బర్త్ రేట్ 1.1 ఉంది. కానీ నార్త్ కొరియాలో బర్త్ రేట్ 2% ఉంది. అంటే సౌత్ కొరియా కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అంటే వచ్చే 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లలో పాపులేషన్లో నార్త్ కొరియా సౌత్ కొరియాని రీచ్ అయిపోతుంది. దాంతో నార్త్ కొరియా బలం ఇంకా పెరుగుతుంది. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల నార్త్ కొరియా అమెరికాకి తలనొప్పిగా మారింది. నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయడంలో ఎంత వేగంగా ఉంది అంటే చాలా తొందరలోనే ప్రపంచానికి డేంజరస్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఎలాంటి డీల్ కూడా నార్త్ కొరియాని కన్విన్స్ చేయలేకపోతోంది. ఎందుకంటే అమెరికా గురించి, అమెరికా మిత్ర దేశాల గురించి నార్త్ కొరియాకి బాగా తెలుసు. ఇరాక్, లిబియా మరియు ఉక్రెయిన్ దేశాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ మూడు దేశాలు కూడా అమెరికా చెప్పడంతో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపేశాయి. ఇవి అలా చేయడం వల్ల ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఫిబ్రవరి 2022లో సౌత్ కొరియాలో ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో 71% సౌత్ కొరియన్స్ తమ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి అని చెప్పారు. అందుకోసం న్యూక్లియర్ నాన్ ప్రొలిఫెరరీ ట్రీటీని ఛేదించక తప్పలేదు అన్నారు. అంటే అర్థం, శత్రువులను ఎదుర్కోవడానికి న్యూక్లియర్ వెపన్స్ ఎంత అవసరమో అందరికీ తెలిసిపోయింది. ఫ్రెండ్స్, రోజు రోజుకి బలంగా మారుతున్న నార్త్ కొరియాని అడ్డుకునేందుకు అమెరికా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం వెతుకుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది కూడా. ఆ యాక్షన్ కి గాను చైనా, నార్త్ కొరియా ఎలా రియాక్ట్ అవుతాయో ఫ్యూచర్లో చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.